నమస్తే వెల్కమ్ టు తీన్మారే బెసబై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ న్యూస్ చూసుకుంటే హనుమాన్ మూవీ నుంచి అన్నమాట. సో హనుమాన్ మూవీకి ప్రీమియర్ షోస్ ఉన్నాయి కదా, ప్రీమియర్ షోస్కి మన వాళ్ళు January 11th కండక్ట్ చేశారు. కానీ ఆల్రెడీ టికెట్ బుక్ అయిపోయిందని చెప్పేసి దానికి కూడా ఎక్స్ట్రా షోస్ని కూడా ఇంక్లూడ్ చేసిరు అన్నమాట. సో ఆ ఎక్స్ట్రా షోస్ని ఇంక్లూడ్ చేసినా కూడా అవి కూడా బుక్ అయిపోయినాయి అంట. పోయి చిన్న సినిమాకైనా సరే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది హనుమాన్ సినిమాకి. అయితే నేను చూసిన కాడికైతే నా ఏరియాలో మొత్తం అయిపోయినాయి, ఫినిష్ అయిపోయినాయి. ఐ థింక్ మా ఏరియాలో ఒక థియేటర్ ఉండే, అది కూడా క్లోజ్గా ఉండే. సో ఇంట్లో వాళ్ళకి అడిగితే మెల్లగా తొందర ఏం లేదన్నారు. సో ఏమో ఫైనలైజ్ చేసుకోకపోతారు మా వాళ్ళు కూడా. కానీ మూవీ అయితే మంచి క్రేజ్తో పాటు అయితే వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు కారం నుంచి అయితే మంచి విషయం అనుకోవచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే చాలా బాగా అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్స్ సాధించింది అనొచ్చు మహేష్ బాబు గారిది. ఏంటంటే ట్రైలర్ పరంగా గుంటూరు కారం ట్రైలర్ ఏదైతే ఉందో 39 million ప్లస్ వ్యూస్ వచ్చినాయంట. అది సలార్తో పోల్చుకుంటే సలార్ వచ్చేసరికి అయితే 24 hours 32 million వ్యూస్ వస్తాయి. గుంటూరు కారంకి 24 hours 39 million ప్లస్ వ్యూస్ వచ్చినాయి అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అవి అండ్ బై నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే గుంటూరు కారం నుంచి అనమాట. సో గుంటూరు కారం మూవీ ఏదైతే ఉందో ఇక్కడ బెనిఫిట్ షోస్ అంటారు కదా, సో ఇక్కడ అప్రూవల్ వచ్చింది. సో 1 AM షోస్ ఉంటాయి కదా, అయితే మనకి సలార్కి ఇచ్చారో అలాంటి షోస్ అయితే ఇంక్లూడ్ చేసి కొంచెం ప్రైస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అని అప్రూవ్ అయితే అయిందన్నమాట. ప్రైస్ హ్యాక్ అయితే అప్రూవ్ అయింది అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది బై. సో ఒకవేళ గట్లా బుకింగ్స్ స్టార్ట్ కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు బుకింగ్స్ అయితే చేసుకుని అనేసి ఒక అప్డేట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నాగార్జున గారిది నా సామిరంగం మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఈ ట్రైలర్ నేను చూసే టైంకి అయితేనేమో ఇది 1 hour క్రితం అనుకోవచ్చు. ఇక్కడ 3,56,000 వ్యూస్ ఏమో వచ్చినాయి. సో దానికి సంబంధించిన రివ్యూ ఆల్రెడీ నేను చేసిన, అది కూడా చెక్ చేయండి ఒకసారి. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ప్రభాస్ గారిది కల్కి 2098 AD మూవీకి సంబంధించిన డేట్ రూమర్డ్ డేట్ అంటే పుకార్ డేట్ అనుకోవచ్చు. ఇది May 9th 2024కి రిలీజ్ అవుతుందని ఇది పుకార్ డేట్ అంటే కన్ఫర్మ్ అఫీషియల్గా అయితే రాలేదు. కానీ ఇక్కడ అప్డేట్ ప్రకారం చూసుకుంటే మాత్రమే ఇది పుకార్ కింద తీసుకోమనేసి అయితే అంటారు అన్నమాట. సో ఓవరాల్గా మనకి ఈ ఇయర్ 2024 అయితే మంచి అప్డేట్స్తో పాటు అయితే వస్తుందనేసి అయితే నేను అనుకుంటున్నా బై. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ అప్డేట్ చూసుకుంటే మాత్రము గాడ్జిల్లా -1 నుంచి అన్నమాట. సో గాడ్జిల్లా -1 ఏదైతే ఉందో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్లా జార్జియా ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డుని అయితే పొందిందనమాట. సో మంచి మూవీ అనేసి అయితే వచ్చింది. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మన ఇండియాలో రిలీజ్ కాలేదు. సో December 1st ఐ థింక్ యూఎస్లో రిలీజ్ అయినట్టుంది, మనకైతే రాలేదు. అదొక బాధాకరమైన విషయం. ఒకవేళ ఇట్లా OTTలో కానీ ఎక్కడైనా రిలీజ్ అయితే ఇట్లా సపరేట్గా మీకు రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఇవి ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట బై. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి బై. ఈ వీడియో కదాకంతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.